బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. మనము ఎగ్జామ్ ఓరియంటెడ్ లో పరీక్షా కోణంలో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఏం తెలుసుకోవాలి సార్ చూద్దాం. ఫస్ట్, బీహార్ లో ఉన్న శాసనసభ స్థానాలు ఎన్నండి? ఎవరైనా కమెంట్ చేయొచ్చు. బీహార్ లో ఉన్న శాసనసభ స్థానాలు ఎన్ని సార్? ఎక్సలెంట్ అండి. తేజ గారు అంటున్నారు 243 సార్ అంటున్నారు. ఏమన్నారు తేజ గారు? 243. క్లియర్. అంటే ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 243. క్లియర్. మరి లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి సార్? 40. మరి రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి సార్? 16. మరి ఎమ్మెల్సీ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్ని ఉన్నాయి సార్? 75. అంటే విధాన పరిషత్, విధాన సభ. ఫస్ట్ మీకు కావాల్సిన క్లారిటీ ఇది సార్. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి తెలుసుకోబోయే ముందు నీకు ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలియాలి కదా. తెలియకుండా నువ్వు అసెంబ్లీ గురించి ఏం తెలుసుకుంటావు? క్లియర్. ఎమ్మెల్యే ఎన్ని ఉన్నాయి సార్? 243. లోక్సభ ఎన్ని ఉన్నాయి సార్? 40. రాజ్యసభ ఎన్ని ఉన్నాయి సార్? 16. ఎమ్మెల్సీ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్ సభ్యులు 75. సార్ బానే ఉంది. ఇప్పుడు మరి బీహార్ ఎలక్షన్స్ జరిగాయి కదా, దేనికి జరిగాయి సార్? ఎమ్మెల్యేకి జరిగాయా, లోక్సభకు జరిగాయా, రాజ్యసభకు జరిగాయా, ఎమ్మెల్సీకి జరిగాయా? ఈ క్లారిటీ ఉండాలి కదా. ఉండాలి. దేనికి జరిగాయి సార్? ఎమ్మెల్యే ఎన్నికలు. ఈ 243 స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయండి. బాగుంది సార్. మరి ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎన్ని స్థానాలు రావాలి సార్? 243లో సగం ఎంత అండి? 121.5 సార్. అంటే 122 స్థానాలను ఏ పార్టీ అయితే కైవసం చేసుకుంటుందో ఆ పార్టీ బీహార్లో అధికారంలోకి వస్తుంది సార్. బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సార్. అంటే 122 స్థానాలు అనేది ఏంటి సార్? మ్యాజిక్ ఫిగర్. మ్యాజిక్ ఫిగర్ అంటే మ్యాజిక్ సార్. ఒక మాయ చేస్తాయి సార్. ఈ 122 స్థానాలు వచ్చిన పార్టీ ఒక మ్యాజిక్ లాగా బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సార్. దాన్ని మ్యాజిక్ ఫిగర్. మరి సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరి ఏదైనా పార్టీకి 122 స్థానాలు వచ్చాయా సార్? మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కదండి. ఏర్పాటు చేయాలంటే 122 స్థానాలు రావాలి కదండి. మరి ఏదైనా పార్టీకి వచ్చాయా సార్? ఏ పార్టీకి రాలేదు. మరి ఎలా సార్? ఏ పార్టీకి రాకపోతే మన ప్రభుత్వం ఎలా సార్? అక్కడ ప్రజలు ఎలా బాగుపడతారు సార్? ప్రభుత్వ పరిపాలన లేకుంటే ప్రజల క్రమశిక్షణ ఎలా వస్తుంది సార్? డన్. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మీరు చూడండి, 122 స్థానాలు రావాలన్నా ఏదైనా ఒక పార్టీకి. కానీ బీహార్లో ఏం జరిగిందంటే కూటములు ఏర్పడ్డాయి సార్. అలయన్స్ అంటాము. అంటే కొన్ని పార్టీలన్నీ కలిసి ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి మేము పోటీ చేస్తాము. మాకు వచ్చిన స్థానాలన్నీ కలుపుకొని మా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఏ సింగిల్ పార్టీ కూడా అన్ని స్థానాలు సాధించలేరని వాళ్ళు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారు సార్. అందుకు వాళ్ళు ఏం చేశారంటే మేము కూటమి ఒక అలయన్స్గా ఏర్పడతాము. ఒక అలయన్స్గా ఏర్పడి మాకు వచ్చిన స్థానాలను మేము కలుపుకుంటాము. కలుపుకొని మా పార్టీలు కలిసి మేమందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి 2 కూటములు ఏర్పడ్డాయి సార్. ఎన్ని కూటములు సార్? 2 కూటములు ఏర్పడ్డాయి. ఆ 2 కూటములు ఏంటి సార్? ఒకటి ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇంకొక కూటమి ఏంటి సార్? మహాగఠబంధన్. ఏ కూటమి సార్? మహాగఠబంధన్. ఒకటేమో ఎన్డీఏ అండి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇంకొకటి మహాగఠబంధన్. మరి దీంట్లో ఉన్న పార్టీలు ఏంటి సార్? చూద్దాం. దీంట్లో ఉన్న మొదటి పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మరి దీంట్లో ఇంకొక పార్టీ ఏంటి సార్? జనతాదళ్ యునైటెడ్, జేడీయూ, జనతాదళ్ యునైటెడ్. మరి ఇంకొక పార్టీ ఏంటి సార్? హిందుస్థాన్ అవామ్ మోర్చా. హిందుస్థాన్ అవామ్ మోర్చా. ఇంకొకటి ఏంటి సార్? లోక జనశక్తి పార్టీ. లోక జనశక్తి పార్టీ. రాష్ట్రీయ లోక్ మోర్చా. క్లారిటీగా ఉండండి సార్. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయంటే మీరు బీజేపీ, ఐఎన్సి,
లేదా జనతాదళ్ యునైటెడ్ ఈ విధంగా చదువుకుంటే జాబ్ రాదు సార్. రేపు ఫర్ సపోజ్ గ్రూప్ డి పేపర్‌ని లేదా ఎన్‌టీపీసీ పేపర్‌ని ట్రిగ్గర్ చేయాలనుకున్నాడు. మిమ్మల్ని ఇంకా స్ట్రెస్ చేయాలనుకున్నాడు. అలాంటప్పుడు ఏమిస్తాడంటే ఇటీవల జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమిలో ఉన్న పార్టీ ఏది? లేదా పార్టీ కానిది ఏది? అని 4 ఆప్షన్స్ ఇచ్చి ఎలిమినేట్ చేయమంటే నీకేం తెలియాలి సార్? ఏమేమి ఉన్నాయో తెలియాలి సార్. క్లారిటీ సార్. చదివేదేదో డెప్త్‌గా చదువుదాం సార్. పైపైన చదివిపోతే ఉద్యోగాలు రావండి. చదివే చిన్న టాపిక్ అయినా డెప్త్‌గా చదువుదాం సార్. క్లియర్. ఎన్‌డీఏ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇందులో ఉన్న పార్టీలు ఏవి సార్? ఒకటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్, హిందుస్థాన్ అవామ్ మోర్చా, లోక జనశక్తి పార్టీ. ఇంకోటి ఏంటి సార్? రాష్ట్రీయ లోక మోర్చా. క్లియరా? నీట్‌గా నోట్స్ రాసుకోండి సార్. పదే పదే చెప్తున్నా, మీకు ఈ మ్యాటర్ అంతా ఒకే దగ్గర దొరకదు. నీట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లియర్. మరి మహాగఠబంధన్ ఇది ఒక కూటమి అన్నారు కదండి సార్. మరి దీంట్లో ఉన్న పార్టీలు ఏంటివి సార్? రాష్ట్రీయ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్. ఇంకోటి ఏంటి సార్? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇంకోటి ఏంటి సార్? సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిజం. ఇందులో ఈ 3 పార్టీలు కలిసాయండి. మరి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఈ 3 పార్టీలు కలిసాయి సార్. మరి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి సార్? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి సార్? అంటే ఈ ఎన్డీఏ కూటమికి వచ్చిన స్థానాలు 202 స్థానాలు సార్. సార్ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఉన్న స్థానాలు 243. దీనికి ఎన్నిక జరిగిందండి. దీంట్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని వచ్చాయి సార్? 202, 202. మరి మహాగఠబంధన్ ఈ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి సార్? ఈ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి సార్? 35 స్థానాలు. డిఫరెన్స్ క్లియర్ గా చూడండి సార్. ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు, మహాగఠబంధన్ కూటమికి 35 స్థానాలు. అసలు అడ్రస్ లేదండి ఈ కూటమి. ప్రజలు ఏకగ్రీవంగా, యునానిమస్ గా, వన్ సైడెడ్ గా మాకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి మా రాష్ట్రంలో అని చెప్పి వన్ సైడెడ్ రిజల్ట్ ఇచ్చారండి. హిస్టరీలో రికార్డ్ అండి. 90% సీట్లు, దాదాపుగా 90% సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది సార్. ఎలా తెలిసింది నాకు? ఎన్డీఏ 202 స్థానాలు, మహాగఠబంధన్ 35 స్థానాలు. సార్ 2 కలిపితే 237 కదా. మిగిలిన అదర్స్ ఉంటారు కదా, ఇండిపెండెంట్లు ఉంటారు కదా, వాళ్ళు సాధించారు. అది ఎవరు అడగారు సార్? 202, 35 అనగా బీహార్ రాష్ట్రంలో అతి పెద్ద కూటమిగా అవతరించింది ఎవరు సార్? ఎన్డీఏ కూటమి. తిరుగు లేదండి వీళ్ళకి. 202 అంటే మ్యాండేట్ మామూలుగా లేదండి. ప్రజల మ్యాండేట్ వన్ సైడ్ అయిపోయింది సార్. 202 స్థానాలు. ఏ విధంగానైతే 2019 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో ప్రజలు వన్ సైడెడ్ గా 153 స్థానాలను జగనన్న కట్టబెట్టారు సార్. ఎన్ని స్థానాలు సార్? 153 స్థానాలండి. 175 స్థానాలకు గాను. అనగా 2019 ఏపీ ఎన్నికలలో ప్రజలు వన్ సైడ్ సార్. మ్యాండేట్ ఇచ్చేశారు సార్ జగనన్నకి 153 స్థానాలతో. అదే విధంగా బీహార్లో రిపీట్ అయిందండి ఇప్పుడు 202 స్థానాలు. ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. బీహార్ ఎలక్షన్స్ అంటే కత్తి మీద సాము వంటివి. ఏ క్షణం ప్రజలు ఎటుంటారో తెలియదు. నితీష్ కుమార్ గారు ఒకసారి బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఒకసారి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు. గోడ మీద పిల్లిలా వ్యవహరించే వ్యక్తి నితీష్ కుమార్ గారు సార్. అలాంటి బీహార్ అసెంబ్లీ శాసనసభ ఎన్నికలలో ఎన్డీఏకి 202 స్థానాలు గెలవడం ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. డన్. ఇంకా నెక్స్ట్ సార్, మరి ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు అన్నారు కదా. మరి ఇందులో బీజేపీకి ఎన్ని వచ్చాయి సార్? బీజేపీ 89 స్థానాలు సార్. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలలో 89 స్థానాలు గెలుపొందారు సార్. మరి జనతాదళ్ యునైటెడ్ 85 స్థానాలను గెలుపొందింది సార్. ఇంకా మిగిలినవి ఈ పార్టీలు. నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రీయ జనతాదళ్ ఎన్ని గెలుపొందింది సార్? 25 స్థానాలు సార్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 స్థానాలు సార్. మిగిలినవి సిపిఐ ఎం గెలుపొందింది సార్. అంటే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ, భారతదేశంలో బీజేపీ తర్వాత 2వ స్థానంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అవునా సార్? ద మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 243 స్థానాలకు గాను బీహార్ రాష్ట్రంలో 6 స్థానాలకు పడిపోయింది సార్. మరి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు సార్. మరి రాహుల్ గాంధీ గారు, రాగా గారు ఏమి ఆరోపణలు చేస్తున్నారంటే ఓటు చోరీ జరుగుతుంది, ఓటు దొంగతనం జరుగుతుంది, బీజేపీ వాళ్ళు మోసం చేస్తున్నారు
అని చెప్తున్నారు సార్. ఆ ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. డన్. ఇప్పుడు ఇది క్లారిటీ. మరి బీహార్ రాష్ట్రంలో అతి పెద్ద కూటమిగా అవతరించింది ఎవరు సార్? ఎన్డీఏ. బీహార్ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది ఎవరు సార్? బీజేపీ. 89 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది సార్. క్లియర్. మరి ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రిగా ఏ పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, లేదా ఏ పార్టీ అభ్యర్థి పదవిని స్వీకరిస్తున్నాడు అంటే అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ బీజేపీ. కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటారంటే బీజేపీ అభ్యర్థియే రేపు ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాడు అని అనుకుంటారు. అది క్వైట్ న్యాచురల్. అవునా సార్? అవును. కానీ సంప్రదాయానికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, అయ్యా మేము ముఖ్యమంత్రి పదవి స్వీకరించట్లేదు, జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా ఉన్న నితీష్ కుమార్ గారు మీరే ముఖ్యమంత్రిగా కొనసాగండి సార్, మా పార్టీ నుండి మేము ఇవ్వము సార్, మీరే కొనసాగండి, అవకాశాన్ని మీకే ఇస్తున్నాం సార్ అని చెప్పి జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు సార్. అంటే రేపు నవంబర్ 20వ తేదీన, అంటే 3 రోజులు ఉంది సార్, నవంబర్ 20వ తేదీన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యక్తి ఎవరండి? నితీష్ కుమార్. మరి నితీష్ కుమార్ గురించి ఏమైనా చూద్దాం. నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు సార్. ఎన్నో ముఖ్యమంత్రి సార్? 18వ ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మరి ఈయన ముఖ్యమంత్రిగా ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు సార్? నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సార్. 18వ ముఖ్యమంత్రి సార్ బీహార్ రాష్ట్రానికి. ఈయన వ్యక్తిగతంగా 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడండి. మరి ఇంకా ఏమైనా ఉంది. బీహార్ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అత్యధిక కాలం నితీష్ కుమార్ గారే సార్. దాదాపుగా 19 సంవత్సరాల పాటు ఈయన ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు సార్. ఏమేం చెప్పానండి? బీహార్కు 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్ గారు. 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా, స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీహార్ రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే నితీష్ కుమార్ గారు. ఎన్ని సంవత్సరాలు సార్? దాదాపుగా 19 సంవత్సరాలు. క్లియర్. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? తెలుసుకుందాం. మరి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి సార్. పోలింగ్ ఎంత శాతం జరిగింది సార్? బీహార్ రాష్ట్రంలో 100% జనాభా ఉంటే మొత్తం ఎంత శాతం ప్రజలు ఓట్లు వేశారంటే 67.13% అండి. 67.13%. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు 1951వ సంవత్సరంలో జరిగాయి. అంటే 1951 నుండి ప్రస్తుతం 2025 సంవత్సరంలో ఉన్నాము. అంటే దాదాపుగా 75 సంవత్సరాలు. అనగా 75 సంవత్సరాల కాలంలో ఏ ఎన్నికలలో కూడా ఇంతమంది బీహార్లో పాల్గొనలేదు సార్ ఓటింగ్ లో. అంటే రికార్డు స్థాయిలో ప్రజలు ఓట్ చేశారు. 67.13% ప్రజలు ఓటు చేశారండి. రికార్డు స్థాయి సార్, ఇది రికార్డ్ అండి. ఇంతవరకు బీహార్ లో జరిగిన ఏ ఎన్నికలలో ఇంతమంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొనలేదు సార్. 67.13%. కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది, కాబట్టి పరీక్షలో అడిగే అవకాశాలు ఎక్కువ. ఈ ఫిగర్ ని గుర్తు పెట్టుకోండి. 67.13%. క్లియర్ సార్. మరి ఇంకా ఏమైనా ఉన్నాయా బీహార్ ఎలక్షన్స్ గురించి తెలుసుకోవడానికి? ఎస్, ఉన్నాయి. ఎవరు సార్? ప్రశాంత్ కిషోర్ సార్. ఎవరు సార్ ప్రశాంత్ కిషోర్? చాలాసార్లు ఎక్కడో విన్నట్టుంది. ఎస్, విన్నాము. 2019 ఎన్నికలలో జగనన్నకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్? ప్రశాంత్ కిషోర్. ఇతను ఏమి భావించేవాడంటే, నేను ఏ ఎన్నికలలో అయినా, ఏ పార్టీకైనా నేను వ్యూహకర్తగా, స్ట్రాటజిస్ట్గా పనిచేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. నా వ్యూహాలు అద్భుతం కాదు మహాద్భుతం అనే ఫీలింగ్లో ఉండేవాడు సార్. ఒకానొక సమయంలో ఈయనని ఏమని పిలిచేవారంటే, పద్మ వ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడు లాంటి వ్యక్తి మన ప్రశాంత్ కిషోర్ అని పొగిడేవాళ్ళు సార్. దీంతో ఆయన ఏం చేశాడంటే ఉప్పొంగిపోయాడండి. భూమి మీద ఉండలా, కొండ మీద వెళ్ళి కూర్చున్నాడు, పొంగిపోయాడు. అని
నేను ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తే, దానికి వ్యూహాలు రచిస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అదే నేనే ఒక పార్టీ పెడితే, నేనే ఒక రాజకీయ పార్టీ పెడితే నన్ను మించిన తోపు ఉంటాడా? నన్ను గెలిచే అభ్యర్థి ఉన్నాడా? అని పప్పులో కాలేసాడు సార్. ఎక్కడ సార్? పప్పులో కాలేసాడండి. పప్పులో కాలేసి బీహార్ ఎన్నికలలో నేనే ప్రత్యక్షంగా పోటీకి దిగుతున్నా అని చెప్పి, నేను ప్రత్యక్షంగా అభ్యర్థులను నిలబెడతాను అని చెప్పి, నేను ఒక పార్టీని స్థాపించబోతున్నాను అని చెప్పి ఒక పార్టీని స్థాపించాడు సార్. ఆ పార్టీ పేరేంటయ్యా అంటే జన సూరజ్ పార్టీ. పార్టీ పేరేంటి సార్? జన సూరజ్ పార్టీ. పార్టీ స్థాపించాడు, బానే ఉంది. మరి ఆ పార్టీ గుర్తు ఏంటి సార్? స్కూల్ బ్యాగ్. స్కూల్ బ్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు. ఏ పార్టీ తరఫున? తనే స్వయంగా ఒక పార్టీని స్థాపించారు. పార్టీ పేరేంటి? జన సూరజ్ పార్టీ. మరి ఆ పార్టీ గుర్తు ఏంటి? స్కూల్ బ్యాగ్. క్లియర్ సార్. మరి ఈయన ఏం హామీ ఇచ్చాడు సార్? ఎలక్షన్స్ లో గెలవడానికి ఈయన ఏం హామీ ఇచ్చాడంటే, మనందరికీ తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, బీహార్లో మద్యపాన నిషేధం, లిక్కర్ బ్యాన్ చేశారు. అసలు బీహార్లో లిక్కర్ అలో లేదు, మద్యపానం లేదు. ఏ సంవత్సరంలో? 2016 సంవత్సరంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, లిక్కర్ను బ్యాన్ చేశారు. నా ప్రజలు మద్యపానం తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు, కాబట్టి నేను మద్యపాన నిషేధం చేస్తున్నాను అని 2016 సంవత్సరంలో నితీష్ కుమార్ గారు బ్యాన్ చేశారండి. క్లియరా? ఈయన ఏం చెప్పాడంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఒక వ్యూహాన్ని రచించారు సార్. దీన్ని తిప్పి కొట్టాలని చెప్పి ఏం చెప్పారంటే, అయ్యా మద్యపాన నిషేధాన్ని నేను ఎత్తేస్తాను, మన బీహార్లో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మద్యపానాన్ని నేను తీసుకువచ్చి మద్యపానం మీద ఉండే ఆదాయాన్ని విద్యా వ్యవస్థ మీద పెడతాను అనగా, బీహార్లో విద్యా వ్యవస్థ చతికలబడింది, అణగారిపోయింది, అణిచివేయబడింది అనగా విద్యా వ్యవస్థకు ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కాబట్టి మన పిల్లలు లేదా మనము వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళి కూలీలుగా పనిచేసి బ్రతకవలసి వస్తుంది అనగా, ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాలలో మీరు ఎక్కడ చూసినా బీహార్ వాళ్ళే ఉంటారు సార్. చిన్న చిన్న పనులలో, అంటే కన్స్ట్రక్షన్ వర్క్స్లో కానీ, ఫ్యాక్టరీ వర్క్స్లో కానీ, ఇక్కడ ఎక్కువ మంది ఎవరు కనపడతారంటే బీహార్ వాళ్ళు. ఈ విషయాన్ని మన ప్రశాంత్ కిషోర్ బాగా గమనించాడు సార్. గమనించి ఏం చెప్పాడు? మీరు వలసలకు వెళ్ళవద్దు, మన పిల్లలని చదివించుకోవడం ద్వారా మనం ఉద్యోగాలు సాధిద్దాం, మన రాష్ట్రాలకు కొన్ని కంపెనీలను తీసుకొద్దాం, ఆ కంపెనీలలో మన పిల్లలని ఉద్యోగస్తులుగా నియమిద్దాం అని చెప్పి మద్యపానాన్ని మళ్ళీ తీసుకువస్తాను, దాని మీద వచ్చే ఆదాయంతో మన పిల్లలని మనం చదివించుకుందాం అని చెప్పారు సార్. ఈ హామీతో, ఈ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళారు సార్. బాగా ప్రచారం చేశారండి. దేశం మొత్తం ప్రశాంత్ కిషోర్ వైపు చూసింది సార్. ఎందుకు? ఒక పార్టీకి వ్యూహం రచిస్తే అసలు ఆ పార్టీకి తిరుగు లేకుండా ఉండేది సార్. అలాంటిది ప్రశాంత్ కిషోర్ గారే ఇప్పుడు పార్టీ స్థాపించారంటే మరి ఎన్ని స్థానాలు గెలుస్తాడో? 243కి 243 గెలుస్తాడేమో. ఇచ్చిన హామీ కూడా అద్భుతంగా ఉంది. పిల్లల విద్యా వ్యవస్థకు సంబంధించిన హామీ ఇచ్చాడని అందరి చూపు ప్రశాంత్ కిషోర్ వైపే ఉంది సార్. కానీ ఈయనకు వచ్చిన స్థానాలు ఎన్ని? ఈయన గెలిచిన స్థానాలు ఎన్ని అంటే 0. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు సార్. ఒక్క స్థానం కూడా గెలవలేదు, ఖాతా కూడా తెరవలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో డిజాస్టర్ అంటామండి. ఘోర పరాజయం, డిజాస్టర్ అయ్యాడు. ఇది ప్రశాంత్ కిషోర్ గారి గురించి తెలుసుకోవాల్సిన అంశం సార్. మరి ఇంకా ఏమైనా ఉందా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మరి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో వివిధ శాసనసభలకు, వివిధ నియోజకవర్గాలకు వివిధ అభ్యర్థులు పోటీ చేస్తారు. అలా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులలో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన అభ్యర్థి ఒకరు ఉన్నారు సార్. అత్యంత చిన్న వయసులో శాసనసభకు ఎన్నికైన అభ్యర్థి ఒకరు ఉన్నారు సార్. ఎవరు? మైథిలి ఠాకూర్. ఎవరు సార్? మైథిలి ఠాకూర్. ఈమె వయసు ఎంత అంటే సార్ 25 సంవత్సరాలు. కేవలం 25 సంవత్సరాలండి. ఎంతండి? కేవలం 25 సంవత్సరాలు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సార్. పోటీ చేయడమే కాదండి, ఎన్నిక కూడా అయ్యారు. ఏ పార్టీ తరఫున పోటీ చేశారు సార్? బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కమలం గుర్తు పోటీ చేసి గెలిచారు సార్. ఏ నియోజకవర్గం?
అలీనగర్ కాన్స్టిట్యుయెన్సీ, అలీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు సార్. రేపు డైరెక్ట్ గా పరీక్షలో నీకు ఈ క్వశ్చన్ కనబడుతుంది సార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అతి చిన్న వయసులో పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన అభ్యర్థి ఎవరు, లేదా ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు, లేదా ఏ పార్టీ నుండి పోటీ చేశారు? క్లియర్. మైథిలి ఠాగూర్, 25 సంవత్సరాలు, బీజేపీ పార్టీ, అలీనగర్ కాన్స్టిట్యుయెన్సీ. ఏంటి సార్? అలీనగర్ కాన్స్టిట్యుయెన్సీ. క్లోజ్.